ఝాన్సీ, చూసావా ఎంత పరిస్థితి వచ్చిందో? నీ చేత్తో కాఫీ తాగాల్సిన నేను నా చేత్తో కాఫీ ఇస్తానని పిలిచినా కూడా రానని మొండికేసి కూర్చున్నావు. విధి చూసావా మనిద్దరితో ఎంత వింత నాటకం ఆడుతుందో? ఝాన్సీ, నేను కూడా అందరిలాగే నువ్వు పైకి మాట్లాడిన మాటల్ని, ప్రవర్తించిన తీరుని మాత్రమే చూస్తే వాళ్ళకి నాకు తేడా ఉంటుంది. పైకి నువ్వు నేనంటే కోపం నటిస్తావు, నేనంటే ఇష్టం లేదు అన్నట్టు ప్రవర్తిస్తావు. కానీ నీ మనసులో ఏముంది అన్నది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నేనంటే ఎంత ప్రేమ లేకపోతే నాకు తగలాల్సిన బుల్లెట్కి ఎదురెళ్ళి నన్ను కాపాడతావు. నా కోసం అంత చేస్తే నీకోసం నేను ఈ కొంచెం కూడా చేయలేనా? నువ్వు కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఎలా వెళ్ళిపోతాను ఝాన్సీ? కానీ ఒక్కటే బాధ ఝాన్సీ, నేను ప్రేమగా నీతో మాట్లాడడానికి ఎంత ట్రై చేస్తున్నా నువ్వు మాత్రం కోపంగానే మాట్లాడుతున్నావు. నువ్వు ప్రేమగా గౌతమ్ గారు అని పిలిచి ఎన్ని రోజులవుతుందో? నీకా దేవుడు 2 క్వాలిటీస్ ఎక్కువగా ఇచ్చాడు. ఒకటి ప్రేమ, రెండోది కోపం. పడుచు పిల్లకి గడుచుతనం అలంకారమే, అయితే మాత్రం దానికి హద్దులు కూడా ఉండాలి కదా. నీ కళ్ళు నేరేడి పళ్ళులాగా అందంగానే ఉంటాయి. నీ ముఖం చంద్రబింబంలా ఉంటుంది. నీ ముక్కు సంపెంగలానే ఉంటుంది. కానీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గించుకుంటే మన ప్రేమకి మంచిది. గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఏంటి మీరు చేసేది? మరేం చేయమంటావు ఝాన్సీ? లాగో నీతో ప్రేమగా మాట్లాడడానికి వస్తే కసురుకుంటావు. అందుకే నా బాధలని ఈ ఫోటోతో షేర్ చేసుకుంటున్నాను. మీరు బాధలు షేర్ చేసుకోవడం లేదు, ఆ ఫోటోని ఫోటోని ఏంటి చెప్పు? మధ్యలో ఆగిపోయావే, చెప్పు ఏం చేస్తున్నాను? గౌతమ్ గారు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలీదా? మళ్ళీ నా నోటితో చెప్పించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఏం చేశాను? ఫోటోని కిస్ చేయాలనుకున్నాను. అదే నిన్ను అడిగితే నువ్వెలాగో ఇవ్వవు కదా. అందుకే నా ఫీలింగ్స్ అన్నీ ఇలా ఈ ఫోటో మీదే చూపించుకుంటున్నాను. దీన్ని కూడా మీరు తప్పుపడితే ఎలా? అయినా నేనేమైనా పరాయి అమ్మాయి ఫోటోని కిస్ చేస్తున్నానా? నా లవర్ ఫోటోనే కదా. మీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమే, ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది నేను కాబట్టి. ముందు మీరు నా ఫోటో ఇవ్వండి. ఈ ఫోటో ఏమైనా నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు అడగగానే నేను తిరిగి ఇచ్చేయడానికి? ఈ ఫోటోలో ఉన్నది నువ్వైనా ఫోటో మాత్రం నాది. నా ఫోటో నా ఇష్టం. నేను దీన్ని ఏమైనా చేసుకుంటాను. గౌతమ్ గారు, ప్లీజ్ నా ఫోటో నాకు ఇచ్చేసేయండి. అస్సలు కుదరదు. నువ్వెంత అడిగినా సరే నేనివ్వను. అవునా? గౌతమ్ గారు, ఇవ్వమని చెప్తున్నాను కదా. ఇవ్వను.
గౌతమ్ గారు ఏయ్,